నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మన చూడండి చేయండి కార్యక్రమంలో మన సఖుల కోసం సాటిన్ రిబ్బన్స్ తో ఫ్లవర్స్ చేసి చూపిస్తాను అంటున్నారు సుధా గారు. మరి ఆ ఫ్లవర్స్ ఎలా చేస్తారో మనం కూడా చూసి నేర్చుకుందామా? నమస్కారం సుధా గారు. నమస్కారం అండి. ఈ రోజు మీరు సఖులకి ఏం నేర్పించబోతున్నారు? సాటిన్ రిబ్బన్ తో ఫ్లవర్. సాటిన్ రిబ్బన్ తో ఫ్లవర్స్. ఓకే అండి, మరి వాటికి కావాల్సినవి ఏంటో చెప్తారా? చెప్తానండి. సాటిన్ రిబ్బన్, పర్ల్స్, థ్రెడ్, గ్లూ, సీజర్, బాల్ చైన్, చిన్న కార్డు, సూది. కావాల్సినవి ఏంటో చెప్పేశారు. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇది సాటిన్ రిబ్బన్ 80 సెంటీమీటర్ కట్ చేసుకొని తీసుకొచ్చాను నేను. ఇది ఎట్లా చేయాలో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ గ్లూ తీసుకొని ఇట్లా గ్లూ పెట్టుకోవాలి. నేను ఇట్లా ఫోల్డ్ చేస్తూ ఫ్లవర్ చేయాలి. ఓకే, ఇట్లా పెటల్స్ వస్తుంది అనమాట. ఆల్ రైట్. మళ్ళీ పెటల్స్ రెడీ చేస్తున్నామా? మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేయాలి. సూది తీసుకొని ఈ థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఫస్ట్ సూదిలో థ్రెడ్ ఎక్కించుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక ముడి వేసుకోవాలి. నాకు కొంచెం థ్రెడ్ సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, సో ఈ పెటల్స్ ప్రిపేర్ చేసినవన్నీ కుచ్చేసి దగ్గర పెట్టేయాలి. ఇలా కుచ్చుకోవాలి. ఒక్కొక్కటి ప్రిపేర్ చేస్తూ ఒక్కొక్కటి అలా కుచ్చేసేయాలి. ఇది ఒక్కొక్కటి ఇట్లా పెటల్స్ లాగా తీసుకోవాలండి. ఓకే, అంటే ఆ రిబ్బన్ నే పెటల్ లాగా ఫోల్డ్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క పెటల్ ని అలా చేసేసరికి మనకి ఫ్లవర్ ఫామ్ అయిపోతుంది కదా. ఓకే, సో పెటల్స్ కూడా విడిపోకుండా ఉండడానికి సాటిన్ క్లాత్ కదా, కాబట్టి థ్రెడ్ తో జాయిన్ చేసేస్తున్నారు ఒక్కొక్క పెటల్ ని చేసినట్టుగా. ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫస్ట్ చేసుకొని ఇట్లా మడత పెట్టాలి దీనికి. ఓకే, ఈ షేప్ వస్తుంది. ఇట్లా వస్తే మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇట్లా. ఓకే, ఇది ఒక పెటల్స్ లాగా అవుతుంది అనమాట. దీనికి ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఓకే, అలా చేసిన పెటల్ ని థ్రెడ్ తో జాయిన్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మొత్తం ఫ్లవర్స్ మొత్తాన్ని కూడా ఒక పెటల్స్ మొత్తం కూడా మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే ఫ్లవర్ కొంచెం పెద్దగా నిండుగా బోలెడు పెటల్స్ తో అన్నట్టుగా వస్తుంది. కాబట్టి మనం అలా అన్ని ఫోల్డ్ చేసుకుని పెటల్స్ మొత్తం సిద్ధం చేసుకుందాం. ఇది అయిపోయిందండి. ఇట్లా జాయింట్ చేసుకోవాలి లాస్ట్. ఓకే, సో ఫస్ట్ పెటల్ లాస్ట్ పెటల్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇట్లా కలిపి ఒక రౌండ్ వేసుకోవాలి మొత్తం. అవునా? ఓకే, అంటే ఇప్పుడు పైన పెటల్స్ పైన మనం మళ్ళీ అటాచ్ చేస్తున్నారా? ఓకే, ఇప్పుడు ఈ ఫ్లవర్ ప్రిపేర్ చేస్తున్నారు కదా, దీన్ని ఎలా యూజ్ చేస్తారు మనం? అంటే ఇది హెయిర్ యాక్సెసరీస్ లాగా, లేదంటే చిన్న పిల్లల ఫ్రాక్ ఉంటది కదా, దానికి అటాచ్ చేసుకోవాలి. ఇది చిన్న కార్డ్ పైన. ఇది హాఫ్ పూసలు అండి, ఇట్లా ఉంటది. ఓకే, ఇట్లా అంటే ఒక సైడ్ సాఫ్ట్ గా ఉంటుంది. దీనికి గ్లూ పెట్టాలి. ఆ బోర్డ్ పైన అతికించాలి ఇవన్నీ. ఓకే, బాల్ చైన్ తీసుకొని రిబ్బన్ రెడ్ కలర్, పూసలు వైట్ కలర్, ఇది గోల్డ్ కలర్. బాగుందండి కలర్ కాంబినేషన్. సో అది డ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి కదా. తర్వాత ఇప్పుడు ఫైనల్ గా ఏం చేస్తారు? మళ్ళీ పర్ల్స్ ఎక్కడ పెడతారు? మధ్యలో పెడతానండి. ఇక్కడ మధ్యలో పెట్టి మళ్ళీ థ్రెడ్ తో అటాచ్ చేయడం. ఓకే, సో మరి ఇప్పుడు ఫైనల్ గా ప్రిపేర్ చేసింది ఏదైనా తీసుకొచ్చారా? తీసుకొచ్చానండి. ఒకసారి చూపిస్తారా అది? ఓకే, సో సుధా గారు ఫైనల్ ది తీసుకొచ్చేసారు. అవునండి, చూపించండి. ఇది లాస్ట్ ఎట్లా అంటే ఈ రెండు పెటల్స్ మధ్యలో ఇట్లా తీసుకోవాలి. సూజీ తీసుకొని పర్ల్స్ ఎక్కించుకోవాలి. ఒక పర్ల్స్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఇవి రెండు పెటల్స్ మధ్యలో మళ్ళీ గుచ్చుకోవాలన్నమాట.
ఓకే ఇది అయినాక మళ్ళీ పెటల్స్ ని జాయిన్ చేసి మధ్యలో పర్ల్స్ పెట్టాలి. ఇట్లా అవుతుంది. అది ఇందాక పెట్టినాం కదా బాల్ చైన్, డ్రై అయినాక ఈ మధ్యలో అతికించాలి అంతే. ఓకే, అప్పుడు బోర్డు కొంచెం బాక్స్ లాగా ఉంది కదా, కావాల్సిన షేప్ లో కట్ చేసేసారా? కట్ చేశానండి. ఓకే, అంటే డ్రై అయిన తర్వాత కట్ చేసి ఇలా పెట్టేశారు. ఇట్లా రెడీ అవుతుంది ఫ్లవర్. డ్రై అయిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ ఇలా పెట్టేయొచ్చా, లేదంటే నిలబడుతుందా ఇలా పెట్టినప్పుడు? నిలబడుతుందండి. ఓకే అండి, సో చూస్తున్నారు కదా, ఆ బోర్డ్ని ఫస్ట్ మనం డ్రై అవ్వడానికి పెట్టాం కదా డిజైన్ చేసుకుని, అది గ్లూతో ఇక్కడ పైన అతికించేసుకున్నారు అంతే. పర్ల్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసి పెటల్స్ మధ్యలో పెట్టారు. ఒక్కొక్క పెటల్ని జాయిన్ చేస్తూ మధ్యలో పర్ల్స్ ఎక్కించుకుంటూ అలా వెళ్ళారు. ఫ్లవర్ వచ్చేసింది. చాలా బాగుందండి నిజంగా చూడ్డానికి. చాలా అంటే వైట్ పర్ల్స్ అండ్ రెడ్ కలర్ రిబ్బన్ కాబట్టి చూడ్డానికి చాలా బ్రైట్ గా అనిపిస్తుంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. సూపర్ గా ఉందండి నిజంగా. ఇవి డ్రెస్సెస్ పైకి కూడా పెట్టుకోవచ్చేమో. మామూలుగా ఫస్ట్ మీరు అన్నట్టేమో చిన్నపిల్లల డ్రెస్సెస్ కి అని చెప్పారు, అండ్ బాగుంది. ఇంకా డ్రెస్సెస్ కే కాకుండా ఇంకా ఎలా యూజ్ చేస్తారు? హెయిర్ యాక్సెసరీస్ కూడా. ఓకే, చూసారు కదా చక్కగా ఈ రిబ్బన్ తో ప్రిపేర్ చేసినటువంటి ఫ్లవర్స్ ని హెయిర్ యాక్సెసరీస్ గా, అలాగే చిన్నపిల్లల డ్రెస్సెస్ కి, మళ్ళా పెద్దవాళ్ళ డ్రెస్సెస్ కి కూడా చక్కగా డిజైన్ చేసుకోవచ్చు అంటున్నారు. చూడడానికి చాలా బాగుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో సుధా గారు, మరి ఇంత మంచి ఐటెం ని ఈ రోజు మీరు మా సఖలకి చేసి చూపించారు, నేర్పించారు చక్కగా. ధన్యవాదాలండి. మీకు కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా సుధా గారు చక్కగా సాటిన్ రిబ్బన్స్ తో ఫ్లవర్స్ ఎంత బాగా చేశారో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇలాగే చూస్తూ ఉండండి. మరి మీరు కూడా ఇలాగే సుధా గారి లాగా మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే 0402355654 నంబర్కి కాల్ చేసి చూడండి చేయండి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. ఇది వాళ్ళ మన కార్యక్రమం. తిరిగి చూడండి చేయండి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.